గొప్పగా మాట్లాడరు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఆయన అంటే ఈ సినిమా వేరే, ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఇంత మంచి సినిమా, హైప్ లేదు, బజ్ లేదు, హైప్ లేదని బయట అనుకుంటున్నారు. బయట అనుకుంటే కాదు, ఈ సినిమా వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు నేను కష్టపడి చేసింది, కష్టపడి ఒక నిర్మాత తీసింది, దీన్ని నేనే వచ్చి మాట్లాడతాను, నేనే వచ్చి చెప్తానని ఆయనకి అయినా ఇమ్మీడియట్ నేను రాత్రి ప్రెస్ మీట్ పెట్టాను అని నేనే వస్తాను. ఇంతవరకు ఆయన రావాలి, ఫస్ట్ టైం ఆఫ్టర్ డిఫీట్ సేమ్ కమింగ్ ఫస్ట్ టైము. అసలు వేరే లెవెల్ ఫీల్ అయ్యి ఆయన చెప్పారు మనస్ఫూర్తిగా నేను వచ్చానని. సో ఆయనకి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన థ్యాంక్స్ చేస్తక్కర్లేదు, సొంత మనిషిలాగా ఉంటారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు పడ్డ కష్టము కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం గారే చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సార్ ఇప్పుడు నేను నా పని నేను చేసుకెళ్తూ ఉంటాను. నేను ఈ సినిమా ఎన్ని సంవత్సరాలైనా ఎంత ఏం ఒడిదుడుకులే చేస్తూ వెళ్తూ ట్రావెల్ చేస్తున్నా. కానీ ఫాస్ట్ 10-15 days మాత్రం నిజంగా నా లైఫ్లో చాలా స్ట్రగుల్. ఎందుకంటే దీన్ని బయట తీసుకెళ్ళడానికి మెయిన్ బిజినెస్కి వాళ్ళకేమో ఆ స్థాయి తెలీదు. నాకు ఇంత కావాలి, అంత కావాలి, అంత కావాలి, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో దానికి సినిమా తీసుకెళ్ళాలి, అంత ఖర్చు పెట్టాం, దానికి బాగా స్ట్రగుల్ అయింది, బాగా ఇదయ్యాను. కానీ స్టిల్ కాపీ టెక్నికల్గా రెడీ చేసి రిలీజ్ అయ్యే వరకు నేను ఈ పాటికి హ్యాపీగా ఉండాల్సింది. ఇంకా వాళ్ళు అది ఆయన చూశారు. రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి నేను హ్యాపీ అవుతాను. రిలీజ్ అంత ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇది గోయింగ్ టు బ్లాక్ బస్టర్, డెఫినెట్ బ్లాక్ బస్టర్. ఓకే, అంటే క్లైమాక్స్ చాలా కష్టపడ్డారు. సో కళ్యాణ్ గారు కంపోజ్ చేశారు, ఫైటింగ్ అన్నారు కదా, క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రివీల్ చేయలేం, కానీ మీరు అందరూ వీర విహారం చేశారు, అందరూ ఆశ్చర్యపోతారు అంతే. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, కళ్యాణ్ గారు చాలా గొప్పగా అయితే ఏం రత్నం గారి గురించి మాట్లాడారు. సో ప్రొడ్యూసర్ గారు కూడా ఒకటే మాట్లాడుతున్నారు, క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం థియేటర్ లో మాత్రం ఒక మోత అయితే మోగిపోతుంది, థియేటర్స్ లాస్ట్ అయిపోతాయి. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా కావడంతో సో హై, అంటే ఎంత హై ఉందంటే అంత హై ఉంది. చాలా మంది సినిమాకు బజ్ లేదు, తక్కువ ఉందన్నారు. ఈ దెబ్బకు అంటే కళ్యాణ్ గారు మాట్లాడిన ఈ 4 మాటలకు అయితే బజ్ అయితే అంత ఒక లెవెల్లో వెళ్ళిపోయింది అనమాట. 24th థియేటర్ లో మాట్లాడదాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.